నిన్న రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ కింద బకాయి పడ్డది 10,000 కోట్లు. 10,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము 365 అంటే 366 కోట్లు, అంటే కేవలం 3,000 కోట్లు కూడా కాదు, 1,000 కోట్లు కూడా కాదు. ఫీజు రియంబర్స్మెంటు లేక, ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందక రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి అరాచకాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులు గత 4 సంవత్సరాలుగా, అంటే పోయినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము 2 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం చేత ఈరోజు ఇంటర్ చదివినటువంటి వాళ్ళు, డిగ్రీ చదివినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు, ఈరోజు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఇంజనీరింగ్ కాలేజు విద్యా సంస్థలు ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అంటే విద్యా అభ్యసం పూర్తయినటువంటి వాళ్ళకు సర్టిఫికెట్లు రాక, వాళ్ళు పై చదువులకు వెళ్ళలేక, ఉద్యోగరీత్యా వేరే ఉద్యోగాల్లో వాళ్ళు అప్లికేషన్ వేసుకోవాలన్న సర్టిఫికెట్ లేకపోవడం చేత విద్యార్థులు తమ ప్రాణాలు పోగొడుతున్నటువంటి పరిస్థితి, తమ రక్తాన్ని అమ్ముకొని ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితుల్లో 365 కోట్లు ముష్టి చేసినట్టు వేసి దాంట్లో ఎస్సీలకు సంబంధించి ఈరోజు ఎంత ఇచ్చారు? దాదాపు 191,63 రూపాయలు ఎస్సీలకు, అదేవిధంగా ఎస్టీలకు అంటే గిరిజనకు సంబంధించి 152.50 లక్షలు ఇచ్చారు. బీసీల విషయానికి వస్తే మరీ దారుణం. ఇక ఎంత ఇచ్చారు అంటే 21,62 లక్షలు. ఇవి కనీసం మా విద్యార్థులకు బిస్కెట్, చాక్లెట్ బిస్కెట్లకు కూడా కావు. ఈ 61.22 లక్షలకు 61 కోటికి అంటే నియరెస్ట్గా 22 కోట్లు. ఈ 22 కోట్లతోటి మరి ఏ విధంగా విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కట్టుకుంటారు? ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఎస్సీలకు 60% ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది, గిరిజన విద్యార్థులకు 75% ఇస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఎంత? అందులో ఎస్సీలకు 40% ఇస్తుంది, గిరిజనులకు 25% ఇస్తుంది. దాంతో వాళ్ళకి 2024-25 సంవత్సరానికి పూర్తయిపోతుంది. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతున్నటువంటి బీసీ విద్యార్థుల యొక్క చదువు ఏమైపోవాలనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి గ్రహించాలి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ ఈరోజు ఏమంటారు? ప్రజాపాలన అంటారు. విద్యను మేము నిర్లక్ష్యం చేయట్లేదు, విద్యను సమానంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించాలని ఏకైక లక్ష్యంతో మేము ముందుకెళ్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అయ్యా, మీరు దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్లు కేవలం 10,000 కోట్లు ఇవ్వడానికి మీకెందుకు చేతులు రావట్లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా పొలిటికల్ ఫ్రంట్ ద్వారా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం విద్య కోసం ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఈరోజు మీరు ఎక్సైజ్ శాఖ ద్వారా 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, భూముల అమ్మకాల ద్వారా 1,000 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఈరోజు కార్పొరేటు సంస్థల ద్వారా కంపెనీల ద్వారా 1,000 కోట్లు వస్తున్నాయని చెప్తారు. మరి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు ఈరోజు ఏదైతే ఈ దేశం ఈ యొక్క రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే విద్య అనేది ఎంత ప్రాముఖ్యమో మీకు అందరికీ తెలుసు. అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఉన్నప్పటికీ, విద్యాశాఖ మంత్రి ఉన్నప్పటికీ, ఒక సామాజిక దృక్పథంలో ఉన్నటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ, ఈరోజు రాష్ట్రంలో బీసీలు 4 మంత్రులు ఉన్నప్పటికీ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, బీసీ విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఏ ఒక్క మంత్రి మాట్లాడు, ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు, ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడు మాట్లాడు? ఎందుకు ఇంత బీసీ విద్యార్థుల యొక్క ఇంత గోసపడతా ఉంటే, 4 సంవత్సరాలుగా ఫీజులు చెల్లించలేక ఇంత గోసపడతా ఉంటే, విద్యార్థులు రోడ్లు ఎక్కుతూ ఉంటే, విద్యకు దూరం అవుతూ ఉంటే, మీరు కనీసం ఎవ్వరికి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలనేటువంటి
ఆలోచన ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భించాం. ఒక పక్కన డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భక్తి విక్రమార్క వారు వాళ్ళ సామాజిక వర్గానికి పూర్తి ఫీజు చెల్లిస్తూ ఈరోజు బీసీ విద్యార్థులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అడగవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఈరోజు శ్రీహరి గారు అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కొండా సురేఖ గారు అడగవలసినటువంటి అవసరం ఉందా లేదా? ఇంత రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది విద్యార్థుల్లో 18 లక్షల మంది బీసీ విద్యార్థులు ఉంటారు. మరి వీళ్ళందరూ ఈరోజు చూస్తూ ఉన్నాం, గురుకుల పాఠశాలలో నాణ్యమైనటువంటి భోజనం లేదు. అక్కడ చూస్తామంటే ఎక్కడ కూడా కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ నారాయణ శ్రీ చైతన్య యొక్క దోపిడీకి ఒక పక్క బీసీ విద్యార్థులు చాలామంది ఉరికంబాల పాలవుతూ ఉన్నారు, ఉరేసుకుంటా ఉన్నారు, ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీ యొక్క మహిళ ఈరోజు చూస్తూ ఉంటే ఆమెనే వెళ్తూ ఉన్నారు, నేరెళ్ళ శారద గారు వెళ్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు స్పష్టంగా కార్పొరేట్ విద్యా సంస్థల ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉన్నారు. ఇంత కండ్ల గడ్డపెట్టినట్టు ఈరోజు మీడియా చూపిస్తున్నప్పటికీ కూడా మీరు విద్యను ఇంత నిర్లక్ష్యం చేస్తూ మళ్ళీ ప్రజాపాలన అని చెప్పేసి మేము విద్యను మరి ప్రామాణికంగా తీసుకున్నాం, ప్రతి పేద విద్యార్థికి మరి యొక్క విద్యను సమపాలు అందిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కేవలం 365 కోట్లు ఇస్తే ఈ విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా విద్యావంతులు అవుతారు, ఏ విధంగా ఈ యొక్క పోటీ ప్రపంచంలో నెగ్గుకొస్తారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పేపర్ చూడగానే పొద్దున్నే మాకు కళ్ళపోంటి నీళ్ళు వచ్చినాయి. అరే ఇంత దుర్మార్గమా? 2 సంవత్సరాలు అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 365 కోట్ల రూపాయలు ఇచ్చి అందులో 21 కోట్ల రూపాయలు బీసీ విద్యార్థులకు ఇస్తే వాళ్ళు ఇంజనీరింగ్ ఫీజులు ఇవ్వాలా, ఇందులో మెడికల్ ఫీజులు ఎంత ఇవ్వాలి, ఈరోజు జీతభత్యాలకు ఎంత తీసుకోవాలి, ఈరోజు కార్పొరేట్ విదేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థుల ఫీజు ఎంత ఇవ్వాలి? ఇది కేవలము ఈ యొక్క సంక్షేమానికి వాళ్ళ ఉద్యోగాలకు చాక్లెట్లకు బిస్కెట్లకు సరిపోతే తప్పితే ఎక్కడ కూడా ఇది సంక్షేమ బడ్జెట్ కాదు. ఒక పక్క విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అదేవిధంగా ఎన్నో రకాలుగా ఒక్క రూపాయి లేకుండా బ్యాంకుల నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, అది లేదు. యువతకు ఉపాధి ఇస్తున్నారు, అది లేదు. ఒక పక్క బీసీలు అంటే ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యం? విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా అన్ని దాంట్లో కూడా బీసీలను ఈ విధంగా మోసం చేస్తూ బీసీలను అణగబెట్టాలనేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు కదా. ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ఆయా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడకపోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. మొన్న కూడా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఎక్కడ కూడా బీసీల యొక్క ప్రస్తావన లేదు. వచ్చాడు, మాట్లాడాడు, ఏదో కళ్ళబోలి కబుర్లు చెప్పి పోయాడు తప్పితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరికి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి వెంటనే సమీక్షించి 3,365 కోట్లు కాదు, వెంటనే 10,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. చెల్లించకపోతే విద్యార్థులతోటి అవసరం అనుకుంటే సెక్రటరేట్ అయినా లేకపోతే మరి ఇక ఇందిరా పార్క్ దగ్గర నుంచి మరి సెక్రటరేట్ వరకు మరి భారీ ర్యాలీ చేసి మేము దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నమస్తే.